ఇప్పుడు ఏం చేస్తాం గవ్వలో. ఓకే స్టార్ట్. 5 చెమ్మాలకి చూసావు, ఫస్ట్ 5 వేసావు కదా, 5 చెమ్మాలకి గేమ్. అవునమ్మా బంగారం, షాప్కి వెళ్ళావు కదా, ఏంటంటే తెచ్చావు? నెయిల్ పాలిష్, సోప్స్, పెర్ఫ్యూమ్, స్టిక్కర్ ప్యాకెట్స్, అంతే. గాజులు అన్ని సబ్బులు, సోప్స్ చెప్పండి కదా, సోప్స్. అయితే మొత్తం అన్ని కలిపి ఎంత డబ్బులు అయ్యావమ్మా? 600. 600 700? చైన్ గురించి 100, అది వదిలే, 600 అయ్యావు కదా. నీ షాపింగ్కి నువ్వు వెళ్ళావా? నా షాపింగ్ అది 100లో అవుద్ది. ఎలా చెప్పనా? ఇప్పుడు ఒక్క కుంకుడుకాయలే సబ్బు, డిటర్జెంట్ అన్నిటికీ నేను కుంకుడుకాయలు 5 రకాలకి 1 కేజీ కుంకుడుకాయలు తెచ్చుకున్నాను అనుకో, ఎంత అయిపోద్ది? ఒక 50 రూపాయలు అవుతుంది. మరి నెయిల్ పాలిష్ ఇవేవి వాడను, గోరెంటాకే వాడతాను. పెర్ఫ్యూమ్ కదా, పెర్ఫ్యూమ్ బదులుగా గుగ్గిలు సాంబ్రాణి ఒక 20 రూపాయలు, 70 రూపాయలతో క్లోజ్ నాది. టైము సేవ్ అయింది, మనీ సేవ్ అయింది, హెల్త్కి మంచిది నా లెక్క ప్రకారం. ఎందుకంటే ఇప్పుడు చూడు, ఈ అగ్గి మీద నేను గుగ్గిలు సాంబ్రాణి వెలిగిస్తాను, అదేంటి నేను కొంటున్నాను. నేను నువ్వే చూసావు కదా ఇప్పుడు, కరెక్టా కాదా? ఏటన్నావు? ఎవడు పడతాడు ఈ పాటలు? గ్యాస్ మీద 2 నిమిషాల్లో వండుకుండా అన్నావా లేదా? అయితే ఇప్పుడు మనకి టైం పాస్ అవ్వకపోవడానికి గ్యాస్ పొయ్యి కరెక్టా, ఈ బొగ్గుల పొయ్యి కరెక్టా చెప్పు? టైం పాస్ అవ్వడానికా? మరి అంటే పనికి పని అవ్వాలి, టైం పాస్ అవ్వాలి. నేను ఎన్ని చేశాను? కుంకుడుకాయలు దీని మీద మరగబెట్టాను, ఉప్మా చేసాము, ఇక వేడి నీళ్ళు మరుగుతున్నాయి. మరి అయితే ఏంటి చెప్పు, కరెక్ట్ నీ ఒపీనియన్ ఏదంటే అది చెప్పు, నేను ఫీల్ అవ్వను. కరెక్టే. ఏది అంటే ఓపుకుంటే కట్టెల పోయి కరెక్ట్, ఓపిక లేకపోతే గ్యాస్ పోయి కరెక్ట్. అంతే. నీలోపు నాకు చెమ్మ పడిపోయింది, రెప్పని కడే ఒకటి పడిపోయింది నీకు ఆల్రెడీ. నాకు ఎప్పుడు పడుతుందో ఏదో. మార్నింగ్ నుంచి నువ్వు ఏంటంటే ఫుడ్ తిన్నావు? నాకు అబద్ధం ఆడకుండా చెప్పు. మార్నింగ్ నుంచి 2 పూలమ్మ నాకు తెలిసి అది ఏంటంటే ఫుడ్ తిన్నావు చెప్పు. నేనేం దోశ మార్నింగ్ ఎగ్గంటే టీ తాగాను, తర్వాత 10 o'clockకి పెసరట్టు తిన్నాను, మళ్ళీ ఒక 1 గంటకి జున్ను తిన్నాను, తర్వాత వాటర్ తాగాను కొద్దిగా ఒకటే, తర్వాత అంతే వాటర్ తాగేసి ఉండిపోయాను. తర్వాత మళ్ళీ 3 గంటలకు టీ తాగాను, మళ్ళీ ఇప్పుడు నువ్వు ఫుడ్ పెట్టావు కదా. అయితే ఇక్కడ నీకు అన్నం కట్ అయింది, నేను అన్నం తినకపోతే ఉండలేను అన్నావు. నీకు అంత ఫీల్ ఎట్ అనిపించిందా నీకు? నువ్వు తెల్లారలేసి నువ్వు ఏడు కష్టపడ్డావే అన్నం తినాలి అంటే? అన్నం ఒక్కొక్కసారి నాకు అన్నం తినకపోతే తగలరా తల్లి, అది ఓకే. కానీ ఈరోజు నీకు అంత అనీజీ అనిపించిందా? అనిపించలేదు కాబట్టి ఈ ఫుడ్తో ఉండిపోయింది, మెన్షన్ చేశాను. నాకు అనీజీ ఉన్నప్పుడు 3 చెంచాలు నాకు అనీజీ ఉన్నప్పుడు ఫుడ్ తినేస్తున్నాను. ఓకే, అయితే మెల్లి నా రూట్లోకి ఎప్పటికైనా వస్తావన్నమాట. ఆ చెట్టు తగలిపోయినప్పుడు మాత్రం రైస్ కంపల్సరీ కావాలి నాకు. అయితే నా బాడీ సంగతి నాకు తెలుసు కాబట్టి ఉండిపోతాను. ఎవరి బాడీ కాలే డాక్టరే. ఓకే, ఇదండి మా పని. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం.